నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే ప్రతిరోజు గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే 11:30 నుంచి 3:30 గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే అన్నార్థులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్నప్రసాద వితరణ చేస్తారండి. అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం. అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు. సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా. యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అలా కాకుండా కేవలం 10-15 నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి. ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే శ్రీని గురూజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక 5-6 విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు. అసలు వారాహి అమ్మవారి గురించి, ఆవిడ ఉద్భవం కావచ్చు, ఎలా ఉంటారు అమ్మవారు, ఎలా అనుగ్రహిస్తారు, అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు, ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత. గురుగారు, వారాహి అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు చెయ్యకూడని పనులు ఏమిటి, అసలు ఎలా ఉండాలి వివరించండి. ఏ దేవత ఉపాసన అయినా కానీ 2 విధాలుగా ఉంటున్నాం. నిత్య అనుష్ఠానంగా ఉండే విధానం ఒకటి, లేదు నియమిత సమయంలో సాధనాపరంగా ఉండేటువంటిది ఒకటి. ఒక గృహస్థులం అయి ఉండి మన లైఫ్ టైం నిత్య అనుష్ఠానంగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదో లైఫ్ టైము నేను ఈ దేవతను అనుష్ఠానం చేస్తాను అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు సాధన నియమాలు తక్కువగా ఉంటాయి. అలా కాకుండా నేను పరిమితమైనటువంటి సమయంలో ఒక 21 రోజులు 9 రోజులు లేదు ఒక మండలం పాటు నేను ఈ అమ్మవారి సాధన చేస్తాను అని అనుకున్నప్పుడు అప్పుడు కఠినమైనటువంటి నియమాలు తీసుకోవాలి. మనం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఎలా ఉంటాయి అలా అన్నమాట. భూశయనం చేయాలి, మితమైనటువంటి ఆహారం భుజించాలి, బ్రహ్మచర్యం ఉండాలి, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి పోకూడదు, సెల్ ఫోన్లు టీవీలతోటి ఎంగేజ్ కాకూడదు, ఆ దేవత గురించే మననం చేసుకుంటూ ఉండాలి, ఆ దేవతకు సంబంధించినటువంటి పురాణాలు పఠనం చేయాలి. ఈ విధంగా ఉండి మనం జపం కానీ పూజ కానీ చెయ్యగలిగితే అప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం నవరాత్రులు ఉంటాయండి. ఈ 9 రోజులు నేను కలశం పెట్టుకుంటాను. కొంతమందికి కలశం ఆనవాయితీ ఉంటుంది. కలశం అంటే ఏముంటుంది, కలశంలోకి జలం ఉంటుంది, వరుణుడు ఉంటాడు, వరుణుడిలోకి అమ్మవారిని ఆవాహన చేస్తాం. అంటే 9 రోజుల పాటు అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది. అంటే మనం ఇంటికి ఒక విఐపి వస్తే ఎలా చూడాలి, పొద్దున్నే నిద్ర లేవాలి, స్పెషల్ గా ట్రీట్ చేయాలి కదా. ముందుగా నిర్మాల్యం తీసివేయాలి, మడి కట్టుకొని అమ్మవారికి నైవేద్యం తయారు చేయాలి. ఫస్ట్ ఆవిడికి నైవేద్యాన్ని ఇవ్వాలి, ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. అట్లీస్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఆ విధంగా చేయాలి. అమ్మవారి ముందు ఎప్పుడు దీపాలు ఉండేటట్టు చేసుకోవాలి. అలా కాదండి, నేను జస్ట్ ప్రాణప్రతిష్ఠ చేస్తాను, వెంటనే ఉద్వాసన చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు అన్నప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. కలశం పెట్టుకున్నారంటే నియమాలు ఉండాలి. మనం కలశం పెట్టుకొని అమ్మవారిని మన పూజ గదిలో పెట్టుకొని మనం హాల్లో కూర్చొని సినిమా చూడటము, లేదు తినకూడని ఆహారం భుజించడం, లేదు భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదాలు పెట్టుకోవటము, ఇలాంటివి చేస్తే అమ్మవారి అనుగ్రహం దొరకదు. ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాం, నియమం పాటించే దగ్గర కొద్దిగా. అలాంటప్పుడు నియమాలు ఇంత నియమంగా మేము ఈ 9 రోజులు కూడా ఉండలేము అనేటప్పుడు కలశం పెట్టుకోకుండా చక్కగా చిత్రపటం పెట్టుకోవటం, పొద్దున సాయంత్రం పూజ చేసుకోవటం ఉండొచ్చు అన్నమాట. అలా అది బెస్ట్ అన్నమాట. కలశం పెట్టుకున్నాము అంటే మనం ఒక ప్రతిజ్ఞ చేసాం, 9 రోజుల పాటు అమ్మవారిని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం అని అర్థం. ఆ నియమాలు మన ఇంట్లో ఒక వివిఐపి ఉన్నారు, దేవత వచ్చి కూర్చొని ఉన్నారు అనేది మనం ఎప్పుడు అనుక్షణం ఫీల్ అవ్వాలి.
అప్పుడు ఇలా క్రమబద్ధంగా నియమబద్ధంగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అవును. లేదండి నాకు ఈ 9 days వల్ల కాదు, నేను ఏ రోజుకి ఆ రోజు ప్రతిష్ట చేసుకుంటాను, ఏ రోజుకి ఆ రోజు ఉద్వాసన చేసుకుంటాను, పూజ మాత్రం బాగా చేసుకుంటాను. ఆ పద్ధతి కూడా ఉంది, చేసుకునే పద్ధతి. విన్నారు కదా, మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. పేరు, అడ్రస్, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం. పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు, ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను. మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు, వారన్నిటికీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. అసలు ఎందుకు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ చెప్పి. చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలీదు. పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే, అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి, నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి. ఎంతో మంది సాధు పొంగవులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి, నిత్యాగ్ని ఆశ్రమం అని. అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా, లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి. లైవ్ మీరు 3-4 గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి. మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇది ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమంకి.